ప్రాంతాల నుంచి ఎక్కడికో వచ్చి వాటిని ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. అసలు మీకేమైనా అర్థమవుతుందా ఇది ఇంత కాస్ట్లీగా ఇంత పెద్దగా ఉంటుందని మీరు ఏమైనా ఇప్పుడు అనుకున్నారా? ఫస్ట్ టైం చూడడానికి వచ్చారు కదా. అసలు ఇది ఫస్ట్ టైం అండి. ఈ రాజకోట రహస్యం అనేది మేము ఇక్కడికి సుమారుగా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అసలు ఆ గేట్ దగ్గరికి కూడా రానిచ్చేవారు ఇది 5 సంవత్సరాలు. దాదాపుగా ఒక్క కమోడ్ మాత్రమే 25 లక్షలన్నీ బిల్స్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 5 సంవత్సరాల తాలూకు బడ్జెట్ అనమాట. 25 లక్షలంటే ఒక కమోడ్కి అంత అంత కాస్ట్ ఉంటుంది అనుకోవచ్చా? అసలు మనం యూరిన్కి వెళ్ళేదానికి అంత కాస్ట్లు పెట్టుకోవడం అనేది ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశారనేది ఇందులో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తులకే ఇలా తెలుస్తుంటే మీలా చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా ఇంకా ఎంత లెక్కలేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఊహించగలమా ఇంత రాజప్రసాదం? ఎప్పుడైనా లోపలికి వస్తామని కానీ ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు ఊహించలేదండి. ఇది గండికోట రహస్యం అని ఇది పెద్ద రహస్యంగా ఉంచాడండి. ఎవరు ప్రజలకు తెలియకుండా చాటు మూలంగా ఉంచారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ప్రజల తలకు ప్రజల సొమ్ము ఏ విధంగా చెప్పాలనేది ఆయన చెప్పకుండా సీక్రెట్గా ఉంచారు ఆయన. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది 100% ప్రజలకి ఈ విధంగా చేస్తున్నాం, ఇది లాడ్జీలు అని చెప్పి టూరిజం అని రకరకాలుగా చెప్పుకుని వచ్చారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నారంటే ఇది మేము ఇక్కడే ఓపెన్ చేస్తాం మేము గెలిచిన తర్వాత అని చెప్పాడు ఆయన. ఇదంతా అబద్ధం. మనమైతే ఒకసారి చూడొచ్చు, ఇది సీఎంకి సంబంధించినటువంటి ఇంటిగా ప్రొజెక్ట్ చేసి దీన్ని అయితే వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చే